పరిశుద్ధుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ 114వ రోజు ఆయన సన్నిధిలో మరి 18 సెప్టెంబర్ ఈ రీతిగా మరి సామెతల గ్రంథ ధ్యానాన్ని చేసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని గణపరుస్తూ సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో మనము 7 వచనాలు చూడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి చాలా అద్భుతమైన చర్చ నిన్నటి దినాన మనం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. పిల్లలను పెంచే విషయము, అప్పుల విషయం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి దేవుడు చక్కగా మాట్లాడిన దాన్ని బట్టి దేవుని గొప్ప చేస్తున్నాం. ఏదైనా వ్యాపారాలు ఉన్నప్పుడు వ్యాపార నిమిత్తము వారి వ్యాపార ధోరణిలో వ్యాపారం నడవడానికి వ్యాపార విధానాన్ని బట్టి చేసే అప్పుల విధానాలు వేరుగా ఉంటాయనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నేను డిస్కషన్ అయిపోయిన తర్వాత మరి వ్యాపారాల్లో చేసే అప్పుల గురించి ఏమంటారు అని అడిగారు. దానికి కూడా క్లారిఫికేషన్ అదే. వారి వ్యాపారాన్ని నడిపిస్తున్నప్పుడు వారి సమర్థతను బట్టి మాత్రమే, వారి వ్యాపార విధానాన్ని బట్టి మాత్రమే రొటేషన్ కొరకు తీసుకునే అప్పులు అవి వేరుగా ఉంటాయి. వాటి విషయంలో దేవుడు వారికి జ్ఞానం ఇచ్చును గాక. 22వ అధ్యాయం 8వ వచనం, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, క్రోధమను దండము కాలిపోవును. చాలా అద్భుతం అండి. ఆయన మరి ఎంత ఎంత బలంగా నడిపించబడ్డాడో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత బలంగా ఈ విషయాలు రాస్తే ఇటువంటి విషయాలు రాయగలడు. అసలు ఏ కవికైనా ఏ రచయితకైనా ఈ విషయాలు రాయడం వీలైతుందా అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మనం మొదటి 6-7 అధ్యాయాలేమో ఒక గ్రూప్ విషయాలుగా, గుండుగుత్త విషయాలుగా చూస్తూ, తర్వాత 2-3 వచనాలకు ఒక విషయాన్ని చూస్తూ, 22వ అధ్యాయం 21, 20, 21, 22కి వచ్చేసరికి ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క మర్మాన్ని, ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క లోతైన విషయాలను రాయడం అనేది అమేజింగ్ అనండి. అమేజింగ్. అది చాలా అద్భుతమైన విషయం. అది నిజంగా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అనేది నాకు అర్థమవుతుంది ఆ మాటలలో. ఓకే, దౌష్ట్యము అంటే ఇంగ్లీష్లో ఇన్జస్టిస్ అని రాయబడ్డది. అన్యాయం. ఎప్పుడైతే దాన్ని ఆ ఇన్జస్టిస్ను ఏమండి ఆ దౌష్ట్యాన్ని ఒక వ్యక్తి విత్తుతాడో ఏమైతుంది అంటే వాడు కీడును పోసుకుంటాడు అని చెప్పాడు. మీరు లోకంలో చూడండి, న్యాయానికంటే ఎక్కువ అన్యాయమే ఎక్కువ పనిచేస్తుంది. లోక సంబంధంగా అన్యాయానికి ఎక్కువ విలువ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక విషయాన్ని మనము ఈ లేఖనం ద్వారా నేర్చుకోవచ్చు. ఎప్పటికైనా అన్యాయం గెలిచినట్టు అనిపించినా, అన్యాయందే నడిచినట్టు అనిపించినా, ఆఖరికి ఏమైతుంది అనంటే వాళ్ళు కీడునే కోసుకుంటారు అంటున్నాడు. దౌష్ట్యాన్ని విత్తితే వాళ్ళు కీడునే కోసుకుంటారు. యోబు 4:8లో కూడా మాట రాయబడి ఉంటుంది. యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనంలో, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడు విత్తువారు దాన్నే కొయ్యుదురు అన్నాడు. ఎంత అద్భుతమో! యోబు కూడా తన అనుభవంలో దేవుని యొక్క ప్రసన్నతలో ఆ విషయాన్ని రూఢిపరిచాడు. హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనంలో కూడా అలాంటి మాటే చూస్తాం. ప్రియులారా, నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని, నీ బలాఢ్యులను నమ్ముకొని, నీ చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోత కోసి ఉన్నారు, అబద్ధానికి ఫలమును పొందుకొని ఉన్నారు. అంటే నువ్వు ఏది విత్తుతావో దాన్ని కోస్తావు అన్నట్టే కదా. నీవు దేన్ని విత్తుతున్నావో లేదా నువ్వు దేన్ని బట్టి జీవిస్తున్నావో దానికి ప్రతిఫలం పొందుకుంటావని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పడాన్ని మనం లేఖనాల్లో గమనించవచ్చు కదా. 125వ కీర్తన 3వ వచనంలో, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనులు రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు, ఎప్పటికీ ఉండదు అని రాస్తున్నాడు. ఎందుకంటే ఈ సొలొమోను దాని గురించి కూడా చెప్తున్నాడు. వాని క్రోధము అనే దండం కాలిపోతుంది అని చెప్పాడు.
వాడి కీడును కోయడమే ఆలస్యం, వాడి కీడును కోయడమే ఆలస్యం. అంటే వాడి టైం అయిపోవడమే ఆలస్యము. వాని దగ్గర ఉన్న క్రోధం అనే దండం కాలిపోతుంది. అంటే వాని జీవితంలో క్రోధం అనేది ఒక దండములాగా పనిచేస్తుంది. దాన్ని మొత్తము కాల్చివేసేవాడు దేవుడే. అందుకే తొందరపడకండి, తొందరపడకండి. చూడన్నా, దుష్టులు వర్ధిల్లుతున్నారు, అన్యాయస్తులు వర్ధిల్లుతున్నారు, తప్పు చేసే వాళ్ళు వర్ధిల్లుతున్నారన్నా, మరి మేమేం మంచిగుంటున్నాము, మేము మంచిగుంటే మాకేం ప్రయోజనం లేదు అనకండి, అనకండి. అట్లేం నిరాశ పడకండి. ఎందుకంటే పంట చేతికొచ్చి కోసినప్పుడు కదా విషయం తెలిసేది. పంట పంట పండింది, పండుతుంది. పంట పండిందని బట్టి చూస్తున్నావు, కానీ కోత ఏమొస్తుందో చూడాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. కాబట్టి ఎవడో దౌష్ట్యాన్ని విత్తుతున్నాడు, ఎవడో లోకాన్ని విత్తుతున్నాడు, వానిలాగా మనం కూడా విత్తాలి అనే స్వభావం కాదు మనది. చాలాసార్లు ఈ మాటలు చూస్తూనే ఉన్నాం మనం, విత్తుట కోయట గురించి. సామెతలు 1:31లో, సామెతల గ్రంథం 1:31 వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ప్రవర్తనకు తగిన ఫలం అంటాడండి ఇక్కడ, ప్రవర్తనకు తగిన జీవితం అంటాడండి ఇక్కడ. కాబట్టి 100% దేవుడు అన్యాయస్తుడు కాదు, 100% దేవుడు చూడకుండా లేడు. హోషేయ కూడా మళ్ళీ చెప్తాడు 8:7. హోషేయ చాప్టర్ 8:7, వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువును వారికి కోతేగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన అన్యులు దాన్ని తినివేస్తారని చెప్పి. కాబట్టి బీ కేర్ఫుల్. నువ్వేం విత్తుతున్నావు, ఎలా విత్తుతున్నావు అనేది జాగ్రత్త, జాగ్రత్త. ఏమండి, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో తెలుసు కదా మీకు, 7-8 వచనాలు. మోసపోకుడు, దేవుడు వెక్కిరించబడాడు, మనుషుడు ఏం విత్తునో దాన్నే కోస్తాడు, ఆ పంటనే కోస్తాడు. అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది 8వ వచనంలో. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును అంటాడు గలతీ 6:8లో. క్షయం అంటే కుదురులకు ఏమైనా అవుతుంది అది. కానీ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అని పంటను కోస్తాడు, ఎటర్నల్ సీడ్, నిత్య జీవాన్ని కోస్తాడు. కాబట్టి నువ్వు శరీరంలో విత్తుతున్నవా, ఆత్మీయంగా విత్తుతున్నవా, శరీరంలో విత్తుతున్నవా, ఆత్మలో విత్తుతున్నవా అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, ఒక మాట చెప్తూనే ఉండాలి మీరు, ఒక మాట మీకు అర్థం కావాలి. మనం విత్తుతామండి, అది మీకు తెలవాలి. కాకుంటే మనం శరీరంలో విత్తుతున్నావా, ఆత్మలో విత్తుతున్నావా అనేది ఇప్పుడు క్లారిటీ కావాలి. విత్తుటైతే బరాబర్ మనం విత్తుతూనే ఉన్నామంటా నేను. చాలా మంది చాలా రకాలుగా విత్తుతున్నారు. అందుకే నేను అంటున్నాను, నువ్వు విత్తుతున్నావు కదా, తప్పకుండా కోస్తావు. శరీరంలో విత్తితే క్షయాన్ని కోస్తావు, ఆత్మలో విత్తితే అక్షయాన్ని కోస్తావు. కాబట్టి మరి ఎందుకు క్షయాన్ని కోయాలి, క్షయాన్ని కోసేటట్టుగా ఎందుకు విత్తాలి అనేది కూడా మనం ఆలోచించాలి. అందుకే దౌష్ట్యాన్ని కోస్తే కీడునే మనం దౌష్ట్యాన్ని విత్తితే కీడునే కోస్తామని చెప్పాడు. వారి దండము కాలిపోతుంది, ఉగ్రత దండం అది కాలిపోతుంది, క్రోధం అనే దండం అది కాలిపోతుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ మాట విన్నప్పుడు, ఇదేంటి కదా. చాలాసార్లు ఈ మాట ఆయా సమయాల్లో చెప్పబడ్డట్టుగా ఉంటుంది. యెషయా 3 సార్లు చెప్పాడు విషయాన్ని. 10వ అధ్యాయం 5లో, యెషయా 10:5లో, 14:29లో, 30:31లో. దండం కాలిపోతుంది అంటాడు ఆయన.
అది క్రోధం అనే దండం. ఎందుకంటే వాడు కీడును కోస్తాడు కదా, క్రోధం వెళ్ళగక్కుతాడు, ఆ దండం కాలిపోతుంది. దాన్ని సామెతలు 14:31 కూడా అదే మాట రాస్తాడు కదా, వారి నోట ఒక దండం ఉంది అంటాడు ఆయన. ఆ దండం గురించి మాట్లాడుతున్నాడు. క్రోధం అనే దండం కాలిపో. ఎందుకు? వాడు కీడునే కోస్తాడు కాబట్టి. వాడు సామెతలు 14:31 3 క్షమించాలి, సామెతలు 14:3 దాని గురించి మాట్లాడింది. అది 8వ వచనం అండి. 9వ వచనము, దయాదృష్టి గలవారు వాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెనను అందును. మళ్ళీ మళ్ళీ పేదలకు సహాయం చేయడం, దరిద్రులకు సహాయం చేయడం, దీనులకు సహాయం చేయడం, లేని వాళ్ళకి సహాయం చేయడం గురించి సొలొమోను చాలా ఎక్కువ శ్రద్ధ చూపించినట్టుగా మనకు కనబడుతుంది. ఎవరు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడు? ఎవరు దీవించబడతారంటే దయాదృష్టి గలవాడు అని చెప్పాడు. దయాదృష్టి, అందరూ కాదు, అందరూ కాదు. సింపుల్ అండి. నువ్వు ఒక దరిద్రునికి సహాయం చేయలేకపోతున్నావు, ఒక పేదవానికి సహాయం చేయలేకపోతున్నావు అంటే ఇండైరెక్ట్ గా నీ లోపల దయార్థ హృదయం లేదా దయాదృష్టి నీకు లేదు అని చెప్పొచ్చు. చాలా విచిత్రం ఏంటంటే అట్టివాడు అన్నాడు, అట్టివాడు దీవెన పొందుతాడు. అందరూ కాదు, దయాదృష్టి గలవారు ఖచ్చితంగా దీవెన పొందుతాడని రాస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడని రాస్తున్నాడు. దాన్నే కీర్తనకారుడు 18వ అధ్యాయంలో 18వ కీర్తనలో 18వ సంకీర్తనలో 25, 26 చరణాల్లో, 18వ కీర్తన 25, 26 వచనాల్లో, దయగలవారి ఎడల నీవు దయ చూపించదవు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు, సద్భావ గలవారి ఎడల నీవు సద్భావమును చూపుదువు, మూర్ఖుడి ఎడల నీవు వికటముగా ఉందువు. చాలా అద్భుతమైన విషయాలు ఇవి. నీకు దయ ఉంటే దేవుడు నీకు దయ చూపిస్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీ ఎడల యథార్థంగా ఉంటాడు. నీకు సద్భావం ఉంటే దేవుడు సద్భావం చూపిస్తాడు. అదే మన పైన కూడా చూసావు, నువ్వు విత్తే ఏదే కోస్తావు. అందుకే మీరు చూడండి, మరలా పౌలు బోధ దగ్గరికి వస్తే కూడా, పౌలు కూడా ఎఫెసీ 4:32లో మీరు ఒకడు ఎడల ఒకడు కరుణా హృదయులై క్షమించుకొని దయగలిగి సహించుకొని, ఇలాంటి మాటలు ఆయన మాట్లాడినట్లుగా ఎఫెసీ 4:32లో మనం చూస్తాం. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఏమొస్తుంది దయగలిగి వారి ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తే అంటే, అట్టివాడు దీవెననందును. హల్లెలూయా. ఆమేన్. ఏం పొందుకుంటాడు అంటే, అట్టివాడు దీవెన పొందుకుంటాడు అని రాశాడు. అట్టివానికి ఏమొస్తుంది సార్? దీవెన పొందుకుంటాడు అంటాడు. ఈ మాట మీరు పట్టుకోండి. 37వ కీర్తనలో కూడా ఆ మాట చూడొచ్చు మనం, 25, 26 వచనాల్లో. దయగలిగి ఉంటే వారి సంతానం దీవించబడుతుంది, దయాలురా తరతరాలు దీవించబడుతుంది అనే కోణంలో చెప్పిన మాటలు మనం గమనించవచ్చు. ఏమండి? కాబట్టి ఈ విషయాలు కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడే మనకి ఈ విషయంలో జ్ఞానం అనుగ్రహించాలి, దేవుడే ఈ విషయాల్లో కృప అనుగ్రహించాలి. లేకపోతే చాలా కష్టం, పిల్లలు అర్థం చేసుకోలేము. చాలా మంది దయగలిగి ఉండలేకపోతున్నాం, దరిద్రులకు సహాయం చేయలేకపోతున్నాం, పేదలకు భిక్షగాళ్లకు లేని వారికి ఏదో ఒకటి నువ్వు చేయగలిగింది చేయలేకపోతున్నావు. ఇది చాలా బాధాకరమైన విషయం. లూకా 6:38లో కూడా, లూకా సువార్త 6:38లో కూడా మనం ఏ కొలతతో కొలుస్తే అదే కొలవబడుతుంది. అక్కడ రాస్తాడు, మీకు ఇయ్యబడును, మీరు ఇయ్యండి మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనిషిలో మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలిస్తే అదే కొలత మీకు కొలవబడుతుంది. కాబట్టి నువ్వు ఒక సహాయం చేస్తున్నావు, నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని గమనిస్తున్నాడు అన్న విషయం మర్చిపోకండి. దేవుడు దాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదని చెప్పండి. లూకా సువార్త 13వ అధ్యాయం 14లో, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో
మనం ఆ మాటలు చూడొచ్చు. మనం ఆల్రెడీ చాలాసార్లు చూసుకుంటూ వస్తున్నాం. ద్వితోపదేశ కాండం 15 అధ్యాయంలో కొన్ని మాటలు, ప్రాముఖ్యంగా 10వ మాట, ఈ దయ కలిగి ఉండడం దరిద్రులకు ఇవ్వడం గురించి, బీదలకు ఇవ్వడం గురించి. దాన్ని సామెతల గ్రంథకర్త 19:17లో, 31:20లో కూడా ఈ విషయాలు మాట్లాడాడు. ఇవి మనకు అర్థమైతే మంచిది. కాబట్టి వందల రెఫరెన్స్లు అండి. పేదలకు ఇవ్వడం, దరిద్రులకు ఇవ్వడం, లేనోళ్ళకి ఇవ్వడం అనేది వందల రెఫరెన్స్లు. నేను రాసుకుంటూ వెళ్తే ఇంచుమించు 60-70 రెఫరెన్స్లు వచ్చాయి నాకు. ఎక్కడ చూసినా అదే కనబడుతుందండి. నాకు ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే, అందుకొరకే దేవుడు నేను ధనవంతుని చేస్తాడేమో. లేకుంటే నీకు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబానికి ఎంత అవసరం, దానికి మించి దేవుడు ఇస్తున్నాడంటే దానికి మించి నీతో దేవునికి పని ఉన్నట్టే కదా. నువ్వు పెంచుకొని, నువ్వు పోషించుకొని, నువ్వు ఉన్నతంగా ఉండడానికే దేవుడిస్తే, అందులో దేవుడు, నాకు తెలిసి దేవుడు అట్లా చేయడు. దేవుని లెక్క మీరు మొదటి నుంచి చూసారా? నువ్వు దీవించబడాలి, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆదామును ఆశీర్వదించినప్పుడు ఆయన అదే చెప్పాడు, నేను ఆశీర్వదిస్తాను, నువ్వేం చేయాలి, భూమిని నిండించాలి అని చెప్పాడు ఆయన. ఒక వ్యక్తిలో నుంచి ఆశీర్వాదం ఫ్లో అవ్వాలి. అబ్రహాంకి అదే చెప్పాడుగా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా. కాబట్టి ఆలోచించండి, ఆలోచించండి. మనము దయాదృష్టి కలిగిన జీవితం, దయాదృష్టి కలిగిన అనుభవం, ప్రతి ఒక్కరిని ఏ దృష్టితో చూడాలి. మనం ఏ దృష్టితో చూస్తామంటే, నీ కాలు చేతులు బాగున్నాయి కదా, నీకు సోర్సెస్ ఉన్నాయి కదా, నీకేం తక్కువ అంటే మనం ఈజీగా ఇవ్వడానికి ఇష్టపడకుండా, అంటే అట్లా ఇవ్వాలని కూడా కాదు నా ఉద్దేశము, అట్లా ఇవ్వాలని కూడా కాదు, కానీ పేదలు, దరిద్రులు, నువ్వు చేయగలిగిన సహాయం చేయడం గురించి నేను ఈ విషయాలు మాట్లాడుతున్నా. నీ దృష్టి మారాలి అంట నేను. జనరస్ హార్ట్, జనరస్ సైట్, ఈ రెండు కావాలి మనకు. మన హృదయము దయార్థంగా మారిపోవాలి, మన దృష్టి దయాదృష్టిగా మారిపోవాలి. అందుకే ఏమంటున్నాడు గ్రంథకర్త అంటే, అందరూ కాదు, దయాదృష్టి గలవారు మాత్రమే తన ఆహారంలో కొంచెము దరిద్రునికి ఇస్తారు. కాబట్టి అటువాడు దీవించబడతాడు, అంతే. ఇంకది అంటే మీరు గమనించాలి, బీదలకు, దరిద్రులకు, లేని వారికి, లేమిలో ఉన్న వారికి ఇస్తున్నప్పుడు దేవుడు ఆ వారి పక్షంగా ఉండి అటు వారికి మన ద్వారా ఇప్పిస్తూ వాళ్ళని దీవిస్తున్నాడు, ఇచ్చినందుకు మనల్ని దీవిస్తున్నాడు. ఈ బీదల గురించి పెద్ద సబ్జెక్ట్ ఇది, బీదల విషయాల గురించి పెద్ద సబ్జెక్ట్ ఇది. మీకు అర్థమైతే మంచిది పిల్లలు. కాబట్టి పలుమార్లు మనం చదువుతున్నప్పుడు సంధించబడండి, దీవించబడండి. ఓకేనా? ఓకే. 22వ అధ్యాయం సామెతలు 10వ వచనం. తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును అని రాశాడు. ఎవరిని? తిరస్కార బుద్ధి కలిగినోడు ఉంటాడు, వాని తోలివేయమంటున్నాడు. ఏమైతుంది అప్పుడు? కలహాలు పోతాయి. మీరు చెప్పండి, తిరస్కార బుద్ధోని తోలు వేయకుండా మీ దగ్గర ఉంచుకుంటే ఏమవుతుంది? గొడవలు అయితే. ఇంకా వివరంగా చెప్పాలి. నువ్వు చేసేదాన్ని ఒప్పుకోవట్లేదు, ప్రతిదాన్ని తిరస్కరిస్తున్నాడు, సెట్ కావట్లేదు, అటువంటి వాడు నీ దగ్గర ఉంటే ఏం జరుగుతుంది?
చెప్పండి నిర్మలిస్ట్. కలహాలు మొదలై జీవితాల్లోని పెను మార్పులు వస్తాయి. కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, సమాధానం ఉండదు. పొరపాటున కూడా భార్య భర్తల్లో ఈ మనస్తత్వం ఉండొద్దు. భర్తను తిరస్కరించే భార్య లేదా భార్యను తిరస్కరించే భర్త ఉంటే అది ఎంత మాత్రం మంచిది కాదు. చెప్పండి నిర్మలిస్ట్, చెప్తున్నారు మీరు. అదే వ్యతిరేకిస్తుంటారు ప్రతి విషయానికి కూడా, ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తారు. అది మంచిదా చెడ్డదా అని కూడా వివేచించకుండా వ్యతిరేకిస్తారు. అందుకే అంటున్నాడు, వాళ్ళతో నువ్వు కలిసి ఉండడం కంటే, కొంతమంది ఏమంటారంటే చిన్నగా వాళ్ళని మారుస్తున్నా. మారరు, వాళ్ళు నీ దగ్గర ఉంటే మారరు. అది మారే రకం కాదు. నేను మార్చే రకం. అందుకే ఆ తిరస్కార బుద్ధి నన్ను తోలివేసినావు అనుకో, ఫస్ట్ ఏం జరుగుతుందంటే కలహాలు మానుతాయి, నువ్వు నెమ్మది అవుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ముఖ్యంగా నేను పరిచర్యలో కూడా చెప్తాను, పాస్టర్లకు కూడా సలహా ఇస్తాను. ఒక వ్యక్తి తిరస్కార బుద్ధి కలిగి ఉన్నాడు, మీరు ఒకసారి కౌన్సిలింగ్ చేశారు, 2 సార్లు కౌన్సిలింగ్ చేశారు, 10 సార్లు మాట్లాడినా వాళ్ళు కన్విన్స్ కావట్లేదు. ఏం చేయాలి? మీరే గౌరవంగా పంపించండి అంటాను నేను. లేకపోతే వాళ్ళు ఇతరులను చాలా మందిని చెడగొడతారు. కొంచెం గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఒకటి ఇచ్చి పంపించేసేయండి, సరిపోద్ది. అద్భుతంగా చెప్పాడు. అక్కడికి పోరు తీరి అవమానం మానిపోతుంది. అనవసరంగా వాడు తిరస్కరించడం ఒక ఎత్తు అయితే, ఆ డిస్టర్బెన్స్ ని మీద ఇంకెక్కువ ప్రభావం చూపిస్తుంది. మీరు ఎవరైనా మాట్లాడొచ్చు దీని మీద, ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇది డిస్కషన్ పాయింటే. డిస్కషన్ చేసే పాయింటే. అక్కడ ఒకవేళ సంఘాన్ని దగ్గరికి వచ్చేటప్పటికీ సంఘంలో కూడా తిరస్కరించేటువంటి వారు ఉంటారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొంతమంది అనే మాట ఏంటంటే, దేవుడు చూసుకుంటాడు, వదిలిపెట్టేసేయాలి, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళే అది సరి చేసుకుంటారు, మాపుతారు, మనం తెలుసు, వాళ్ళు మనము ఏమనకూడదు అనే భావన తీసుకొస్తున్నారు. ఒక్కసారి 2 సార్లు 10 సార్లకు పర్వాలేదు, కానీ పొద్దాక వాళ్ళు తిరస్కరిస్తుంటే ఏమవుతారంటే, వాళ్ళు అలాగనే మనము కౌన్సిలింగ్ చేయకపోతే, వాళ్ళు తిరస్కరిస్తున్నారని తెలిసిన తర్వాత కూడా మనం మాట్లాడకపోతే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలను, ఆలోచనలను ఇతరుల మీద రుద్ది డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. మన PWAలో ఒక సేవకుడు వస్తాడు, ఆయన పేరు వద్దులే కానీ, పాపము అది సంస్థలో ఉన్నాడు. ఆయన చాలా అద్భుతంగా పరిచర్యను అభివృద్ధి పరిచిన తర్వాత ఆ సంఘ పెద్దగా వ్యవహరించే వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత నేనే పాస్టర్గా ఉండాలన్న ఉద్దేశంతో పాస్టర్ గారు ఏం చేసినా తిరస్కరిస్తున్నాడు. రాంగ్ ఇంటెన్షన్ ఉంది ఆయన లోపల. అప్పటి వరకు ఆయన ఉద్యోగం చేసినప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆయన రిటైర్డ్ అయినాక నేనే పాస్టర్గా ఉండాలనుకున్నాడు. ఆయన పిలుపు స్టోరీ ఏం అవసరం లేదు ఆయన. కాబట్టి పాస్టర్ని తిరస్కరించడం ప్రారంభించాడు. బాగా తిరస్కరిస్తున్నాడు పాస్టర్ను. అయితే పెద్ద కదా ఆయన భరిస్తా ఉన్నాడు. పాస్టర్ గారు భరిస్తున్నాడు, ఏం అనలేక. ఆయన చేసే తిరస్కారాన్ని, చాలా భయంకరమైన తిరస్కారం, నేను చెప్పలేను ఇక్కడ. ఆయన ప్రసంగాన్ని తిరస్కరిస్తాడు, ఆయన కుటుంబాన్ని తిరస్కరిస్తాడు, ఆయన వ్యక్తిత్వాన్ని తిరస్కరిస్తాడు,
చాలా ఇబ్బంది పెడుతుంటే సరే సరే దేవుడే మారుస్తాడు, దేవుడే మార్చాలి, ప్రేయర్ చేస్తున్నాం, అది ఇది. ఆఖరికి లాభం లేదని ఆ సంస్థ నాయకుల దగ్గరికి విషయాన్ని తీసుకొని వెళ్ళినా వాళ్ళు కూడా మాట్లాడతాం, మందలిస్తామని కాలయాపన చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు హైదరాబాద్. అన్న ఈ పరిస్థితి ఇట్లా ఉంది, ఏం చేయమంటారంటే నేను చెప్పినాను, చర్చిలో నేను అందుకే మొన్న కూడా చెప్పాను మీకు, చర్చిలో క్రమశిక్షణ చట్టాలు ఉండాలి. ఇది దేవుని రాజ్యపు విధానం. కాబట్టి 1కి 3 సార్లు వార్నింగ్ ఇచ్చి తర్వాత మీరు మాతో ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసేయండి అని చెప్పారు. దాన్ని ఆయన ఎలా ఎలా చేయాలో దాన్ని క్రమాన్ని నేర్పించాను. ఆయన వెళ్ళాడు, ఆ క్రమాన్ని పాటించాడు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంత డ్యామేజ్ చేసిందంటే ఆయన ఒక 10 కుటుంబాలను డిస్టర్బ్ చేసిండు. ఎప్పుడైతే ఆ చర్చ్ డిసిప్లినరీ కింద మీరు అవసరం లేదండి, చర్చికి రావాల్సిన అవసరం లేదు, మీరు ఇలాగుంటే సో అండ్ సో రీజన్ అని చెప్తే ఆయన వెళ్ళిపోయాడు. చర్చ్ ప్రశాంతమైంది, ఈయన కొంచెం నెమ్మదైండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవకుడు నెమ్మదైండు, నష్టమేం లేదు. ఇప్పుడు ఆయన నుండే క్షమించండి, ఇక నేను అటువంటివి ఏవి చేయను, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను ఒక మామూలు విశ్వాసిగా కొనసాగుతాను, ఏదైనా నాకు అనుమతి ఇవ్వండి అని మళ్ళీ అడుగుతున్నాడు ఆయన. నిన్నటి విషయం ఇది. కొన్ని ఎట్లా డీల్ చేయాలనో అలా డీల్ చేయాల్సిన అవసరం. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేరు. ఆయన విశ్వాసం తిరస్కరిస్తే అడ్జస్ట్ అవుతుందేమో కానీ నాయకుడిని తిరస్కరిస్తే అది చాలా కష్టం, అది చాలా ఇబ్బంది, కలహాలు రేగుతాయి. ఇంకా ప్రత్యేకంగా శ్రీనివాస్ గారు, ప్రత్యేకంగా ఏంటంటే ఇది దేవుని రాజ్య పని. ఇదేదో క్రికెట్ ఆటనో, ఫుట్బాల్ ఆటనో, కబడ్డీ ఆటనో కాదు. ఇది చాలా పరలోక పని. ఈ పరలోక పనిలో ఇష్టం వచ్చిన గేమ్స్ ప్లే చేసేది కాదు ఇది. దిస్ ఇస్ నాట్ ఏ ఫుట్బాల్ కోర్ట్, ఇటు దన్నడం అటు దన్నడం కాదు ఇది. కాబట్టి దీనికి ఒక గ్రంథము, దీనికి ఒక పద్ధతి, దీనికి ఒక విధానము, క్రీస్తు శరీరము. కాబట్టి పొద్దాకా కాదు 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 కాబట్టి కొన్ని నిర్ణయాలు జాగ్రత్తగా, అవసరమైతే కొన్నిసార్లు కఠినంగా తీసుకుంటే దేవుడు చూసుకుంటాడు. దాంట్లో దేవుడు నడిపింపు కావాలి. అల్టిమేట్ గా ఎక్కువగా తిరస్కరించే వాళ్ళే కనిపిస్తున్నారు, మరి దాదాపుగా సంఘాల్లో కనిపిస్తున్నారు. చివరికి ఎవరు ఉంటలేదు. నేను చేసిన సేవ, ఈ పరిచర్యల్లో ఎక్కువ గమనించింది ఏంటంటే ఎక్కువ తిరస్కారమే కనిపిస్తుంది. ఎంతగా ఓర్చుకున్న తిరస్కారమే కనిపిస్తుంది. నేను చెప్పిన విషయాలన్నీ కొత్తగా వచ్చిన వాళ్ళు తిరస్కరిస్తే మనం భరించవచ్చు. అస్సలే తెలియని వాడు తిరస్కరిస్తే ఖచ్చితంగా భరించాలి, అది యేసయ్య ప్రేమే. తెలిసి అనుభవంలోకి వచ్చి విశ్వాసంలో ఉన్న తర్వాత తిరస్కరించే విధానంలో మాత్రం భరించాల్సింది లేదు పరిచర్యలో. ఎందుకు అంటే ఇక వాడంతా తెలిసిన తర్వాత కూడా తిరస్కార బుద్ధి ఉన్నప్పుడు అది ఎప్పటికీ సెట్ అయ్యే సంసారం కాదు, పెద్ద ఇబ్బంది. ఖచ్చితంగా కలహాలు వస్తాయి. నా బాధ ఏంటి అంటే నువ్వు ముందే తెలుసుకుంటే ఒక్కడే పోతాడు, మనం ఇంకా ఒక నిర్ణయం తీసుకోకపోతే టోటల్ చర్చ్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అది నేను మాట్లాడుతున్నా. వాడు వెళ్ళిపోతే బాగానే ఉంటుంది, వాడంతటా వాడు వెళ్ళిపోకపోగా ఏం చెప్పిండ్రా పాస్టర్, ఏం చేస్తుండో తెలుసా, మీరు నమ్ముతారుగా నేను నమ్మను అని వాళ్ళ మనసు కూడా, వాళ్ళ బ్రెయిన్ కూడా చేస్తూ సంఘాన్ని, పరిచర్యను భ్రష్టు పట్టిస్తారు వాళ్ళు. నేనేమంటానంటే వ్యక్తిగతంగా పాస్టర్కు ఆయనకు తిరస్కరించిన భరిద్దాం కానీ పరిచర్య విధానంలో అయితే భరించేది కాదు. ఇంకా
నేనేం నమ్ముతా అంటే దేవుని విషయాల్లో గేమ్స్ ప్లే చేయొద్దు. దానివల్ల క్రీస్తు శరీరం డ్యామేజ్ అవుతుంది. దాన్ని మనం అనుమతించొద్దు అనేది నా ఉద్దేశం. నేను అనుమతించలేదు. తిరస్కార బుద్ధున్న నా తోటి జత పని వాళ్ళని కూడా ప్రేమగా పంపించేసిన నేను. మనం కలిసి పని చేయలేమని చెప్పిన నేను డైరెక్ట్ వాళ్ళతో. లేకుంటే మాకు ఇప్పుడు చాలా బ్రాంచెస్ ఉండేవి. అవసరం లేదు నాకు అటువంటి బ్రాంచెస్, అటువంటి జత పని వాళ్ళు నాకు అవసరం లేదు. వాక్యానుసారంగా నువ్వు తిరస్కరిస్తే నేను కూడా మార్చుకుంటానా? మీరు చేసేది వాక్యానుసారం కాదు కాబట్టి తిరస్కరిస్తే మార్చుకుంటా. కానీ స్వలాభాపేక్ష కొరకు తిరస్కార బుద్ధి నీ లోపలికి వస్తే డోంట్ వేర్, మాకు అవసరం లేదు. నేను అట్లనే పెరిగిన, నా విశ్వాసం అట్లనే ఉంది. నేను మా విశ్వాసుల దగ్గర అట్లనే ప్రవర్తిస్తా, సేవకుల దగ్గర, తోటి సేవకుల దగ్గర కూడా అట్లనే ప్రవర్తిస్తాను. కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాంప్రమైజ్ అయితే నేను సేవ ఏం చేయను, మళ్ళీ నేను ఏదైనా పని చేసుకొని బతుకుతాను. ఖచ్చితంగా ఉంటేనే సేవ చేయాలని తీర్మానం చేసుకుని సేవకు వచ్చిన నేను. కాబట్టి వాళ్ళు తిరస్కరించిన వాళ్ళ దగ్గర కానుకలు వస్తాయనో, దశమ భాగాలు వస్తాయనో, వాళ్ళ వల్ల మనకి ఏదో లాభం చేరుస్తుందనో, లేకుంటే మనకు బ్రాంచ్ ఉంటుందనో, లేకుంటే మన కింద పని చేస్తారనో అవసరం లేదు. అవసరం లేదు అంటున్నాడు. డబ్బులు సంపాదించుకోవడానికి సేవకు రాలేదు, పేరు సంపాదించుకోవడానికి సేవకు రాలేదు, మనుషులను సంపాదించుకోవడానికి కూడా సేవకు రాలేదు. యేసయ్య బ్రతికించాడు, ప్రేమించాడు కాబట్టి సేవకు వచ్చాం. మనుషుల కోసం కూడా రాలేదు. మీరు గమనించండి నా మాట. యేసయ్యను ప్రేమించి నేను సేవకు వచ్చాను. కాబట్టి యేసయ్య చెప్పిన మాట వింటూ లోపలికి వెళ్తున్నాం. కాబట్టి పరిచర్య ప్రజలకు కాదు, పరిచర్య ప్రభువుకు, ప్రభు నామంలో ప్రజలకు. కాబట్టి కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, మనుషులకు అర్థం కాకపోవచ్చు, కొంచెం కఠినంగా ఉండకపోతే చాలా కష్టం. తెలుసుకుంటారండి. నేనేమంటానంటే నిజంగా వాడు ఆత్మ కలిగినోడు, వాక్యం కలిగినోడు అయితే మా ఆత్మ అని మనసాక్షి వాత వేయబడితే ఇక మనం ఎవరేమేం చేయలేం. కానీ తెలుసుకుంటారు. చాలా మంది తెలుసుకున్న తర్వాత మా జత పని వాళ్ళు కూడా నాతో పాటు నేను ఎంకరేజ్ చేస్తే పరిచయకు వచ్చిన వాళ్ళు, కొద్దిగా తిరస్కరించి అటు ఇటు అయిన వాళ్ళు తర్వాత తెలుసుకొని క్షమించమని అడిగి మళ్ళీ ఇప్పుడు అందరూ సవాసంలో ఉన్నాం. కానీ ఆ ర్యాప్ లేదు, ఉండదు. సవాసంలో పాలు లేదు, ఫ్రెండ్షిప్ లో పాలు ఉంది అంతే, ఫెలోషిప్ లో లేదు. ఎవరితో దూరంగా లేవు, అట్లా ఎవరితో గొడవలు పెట్టుకోలేదు, ప్రేమగా మంచితనంతో. రైట్, ఈ విషయంలో నీకు ఆబ్జెక్షన్ ఉంటే ఓకే, యు లీవ్ ఇట్. ఎప్పుడైనా మనం కలిస్తే మాట్లాడుకుందాం. కానీ పరిచర్యలో లేదు ఇలాంటి. సురేష్, మీరు ఏమైనా చెప్తారా? అదే అండి, ఇది ఇప్పుడు ఈ కలహాల వల్ల దేవుని చిత్తము, దేవుని పని బోళ్ళంత ఆటంకం అవుతా ఉంటుంది. చాలా ఆటంకం అవుతుంది, చాలా ఆటంకం అవుతుంది. కానీ ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలు, అంటే జాగ్రత్తగా వీటిని హ్యాండిల్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. అన్నదమ్ముళ్ళు కుటుంబంలో ఒకరు తిరస్కారం ఉందనుకోండి, ఆ కుటుంబం వరకు ఇన్ఫెక్ట్ అవుతుంది, ఆ కుటుంబం వరకు ఎఫెక్ట్ అవుతుందేమో. కానీ సంఘములో ఈ వ్యవహారం వస్తే అది మొత్తం సంఘాన్ని గలిబిలి చేస్తుంది. అపవాది వాడిని వాడుకుంటుంది. ఎందుకొరకు ఆ వ్యక్తి విషయంలో మనం అలా ప్రవర్తించాలి అంటే వాని లోపల పనిచేసే అపవాదిని పోగొట్టడానికి. మన భాషలో చెప్తారు కదా, దయ్యం వదిలియాలని. ఆ వదిలిచ్చే పని. మనం ప్రార్థన చేయాలి ఇవన్నీ చేయడానికి. మన వ్యక్తి పట్ల పర్సనల్ గర్జ్ ఉండొద్దు, ఆ వ్యక్తి పట్ల హృదయంలో కోపం ఉండొద్దు. ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన పూర్వకంగా ప్రేమగానే ఇట్స్ ఓకే అని చెప్పాలి. నేను మొన్న కూడా చెప్పాను కదా, కొరింథీ పత్రికలు 2 దానికోసమే, ఒకరిని వెళ్ళగొట్టడానికి, రెండోది చేర్చుకోవడానికి. అది విలేజెస్ లో ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఇది ఉంటే చాలా డ్యామేజ్ అవుతుంది. ఇంతకుముందు మీరు అన్నారు కదా, దాదాపు 10 ఫ్యామిలీస్ ని డిస్టర్బ్ చేశాడని. అవును. బట్ ఎక్కువ విలేజెస్ లో రిలేటివ్స్ అట్లా ఒక్కరిని బట్టి చాలా మంది వస్తారు కాబట్టి
అది చాలా డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తేనే, లేకపోతే ఇంకెక్కువ ఇబ్బంది లాగానే అనిపిస్తా ఉంటుంది. సాతానుగాడు వాడుకుంటాడు మెయిన్గా. సామెతలు 26:20లో కట్టెలు లేని ఏడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఏడల జగడం చల్లారు అంటాడు కదా. వీడు కొండగాడుగా తిరస్కార బుద్ధి కలిగి వాడొక్కడు తిరస్కరిస్తే భరిద్దాం 100 రోజులైనా, కానీ వాడిని తిరస్కారం చిన్నగా మనం రెస్పాండ్ అవుతలేమని వాడు ఏం చేస్తాడంటే వానికి కొంతమందిని అటాచ్ చేసుకుంటాడు. అక్కడ డ్యామేజ్ ఎక్కువైతుంది. వాని వరకు వాని ఒక్కడి నుంచి తిరస్కారం వస్తుందనుకో భరించవచ్చు, కానీ తిరస్కార బుద్ధి వాడు వేరే విశ్వాసులు వేరే కుటుంబాల్లో కూడా పెట్టిండు అనుకో చాలా ఇబ్బంది అవుతుంది. చాలా జాగ్రత్త. వాడు తిరస్కారం చేసేవాడిని ఒకవేళ వాడిని మీరు వద్దురా బాబు బయటికి వెళ్ళిపోరా అన్నా కానీ బయటికి పోయిన తర్వాత కూడా వాడు చేసే పని అదే. వాడిని బయటికి ఊరికెళ్ళ కొడతారా? సంఘంలో ఓపెన్ అనౌన్స్ చేసేది వెళ్ళగొడతాం కదా. కనీసం వెళ్ళగొట్టిన తర్వాత అయినా ఏ విషయం జరిగిందో సంఘం దగ్గర ఓపెన్ గా చెప్పాలి. చెప్పినా వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు ఇక మనకు. అప్పుడు ఏమవుతుంది అంటే చాలా వరకు ఎవరిది ఏంటి అనేది అర్థమవుతుంది. అట్లీస్ట్ అదే వాస్తవం. చివరికి చెప్పలేదు అనుకోండి మనం దోషులం అవుతాం మళ్ళా. అది ఇంకా భయంకరం. ముందో లేదా వెలగొట్టిన తర్వాత ఈ విషయాన్ని బట్టి పలానా వాళ్ళని మనం వద్దన్నాం, మనం వెయిట్ చేద్దాం, ఇంకా ప్రార్థన చేద్దాం అని చెప్పడం. చరణన్న మీరు ఏమైనా మాట్లాడుతురా? అన్మ్యూట్ చేశారు. అట్లా చెప్తే అనౌన్స్మెంట్ చేస్తే ఇతరులు కూడా జాగ్రత్త ఉంటారు అన్నట్టు, పొరపాటు చేయరు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు. వేరే వాళ్ళకు కూడా అది కాషన్. అది ఓహో ఈ ప్రకారం చేస్తే మన పని కూడా అయిపోద్దా అని. కానీ తర్వాత చాలా బాధ అనిపిస్తుంది ఆ విషయం. చాలా బాధ. చిన్న బాధ కాదు, చాలా బాధ కాదు, మానసికంగా చాలా ఒత్తిడి కూడా అవుతుంది. ఏది వాడితోటి తిరస్కారం అనుభవిస్తున్నట్టు ఉంటది, వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటది. అంత నేను అదే చెప్తున్నా. నేను ఒక్కసారికే ఫ్రీ అయిపోయి వాడిని పంపగానే అమ్మాయ్యా అని అనుకుంటామని నేనేం అంటలేను. నేను చాలా సింపుల్ అండి. షారా హాగరు షారాని తిరస్కరించింది. ఆదికాండం 21 అధ్యాయంలో చూస్తాం మనం. పరిహసించింది. హాగరు పరిహసిస్తుందని 16వ అధ్యాయంలో హాగరు పరిహసించింది ఫస్ట్ ఒకసారి. అప్పటికి ఇంకా ఇష్మాయిల్ పుట్టల. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు ఇస్మాయిల్ కూడా పరిహసిస్తున్నాడు. తెలుసా? ఆ బుడ్డోనికి ఏం తెలుసు? అది భయంకరం అన్నట్టు. చాలా సింపుల్ గా షారా తీసుకున్న డిసిజన్ కరెక్ట్ డిసిజన్. వెళ్ళగొట్టిమని చెప్పేశాడు. భర్తకు చెప్పేసి వెళ్ళగొట్టాను. అబ్రహాం అంత తొందరగా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే అది రైట్ డిసిజన్. ఇది రెండోసారి. ముందు చెప్పింది అదే విధానంగా. నా ముందు చెప్పిన అంటే అక్కడ కన్ఫ్యూజన్ అందువల్ల నేను తేలిచ్చాను. కానీ ఇప్పుడు ముందు యజమానుడు చెప్పింది శారా చెప్పేసింది, ఆయన ఆటోమేటిక్ వెళ్ళిపోయాడు, హాగర్ని చేసాడు. మళ్ళీ ఆమె ఇష్ట ప్రకారంగానే వద్దు మళ్ళీ పంపించేయమంటాం అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉండేది. ఎందుకు పంపించమన్నది అక్కడ ఆమె పరిహసిస్తుంది కాబట్టి పరిహరిస్తుంది. ఓకే, ఆ ఒక్క కారణమే. ఆమె అణిగిమణిగుంటే షారాకి ఇబ్బంది లేదు. మాటి మాటికి ఎత్తి చూపిస్తుంది. నువ్వు దాసిగా ఉండకు, కానీ కనీసం నన్ను రెస్పెక్ట్ చేయి అంటుందా. ఆగరుకు అందుకే ఆగరు దృష్టిలో షారా నీచమైనదాయను. అది భయంకరం కదా. అదే తిరస్కారం. విశ్వాసుల దృష్టిలో సేవకుడు నీచమైన వాడైనప్పుడు ఆ సేవ ఎట్లా అంగీకరించబడుతుంది?
అది కదా తిరస్కారం. పెద్ద పదం కదా. వ్యతిరేకించడం కంటే తిరస్కారం అనేది చాలా పెద్ద పదం. అన్న నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అనేది వ్యతిరేకించడం అయితే, అసలు నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదా అనడం తిరస్కారం. అది పీక్ స్టేజ్. మనం మాట్లాడుకునే తిరస్కారం గురించి, వ్యతిరేకించడం గురించి కూడా కాదు. ఇది తిరస్కార బుద్ధి. తప్పకుండా దీనికి ప్రార్థన, విజ్ఞత ఇవన్నీ వాడాలి. దేవుని సహాయం కూడా తీసుకోవాలి. తోలివేయకపోతే కలహాలు పెరుగుతాయి, తోలివేస్తే కలహాలు తీరుతాయి. మాట్లాడాలి, 1, 2, 3, 4, 5, 10 సార్లు మాట్లాడినా పర్వాలేదు. ఆ వ్యక్తి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు, పరిచర్యకు ఆటంకంగా ఉన్నాడు, పరిహాసం ఎక్కువైంది, పరిహారం కావాలి ఇంకా దానికి. కాబట్టి పంపించడమే. ఏం కాదు. ఇందాక చరణ్ అన్నట్టు నాకు తెలిసి ఒక్కరితో అది సెట్ అవుతుంది పరిస్థితి. అంటే సార్ మన విధి విధానాలు, మన పరిచర్య విధి విధానాలు, మన ఆలోచనలు ఇవన్నీ సంఘానికి బయలుపరచబడతాయి కూడా. తెలుస్తాయి. అవును. సామెతల్లోనే ఇంకొక మాట ఉంటుందండి, 26వ అధ్యాయంలో 10వ వచనంలో, అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు అంటాడు. ఆ తిరస్కరించేవాడు, మూర్ఖుడిగా ఉన్నవాడు నీకు ఏదైనా లాభం చేయొచ్చాము కానీ అది నిలవదు. కూలికి వానిని పిలిచిన వాడు చెడిపోతాడు అంటాడు. వాడు మూర్ఖుడే కాబట్టి అన్ని చేస్తుండొచ్చు కానీ ఆఖరికి ఎక్కడో దగ్గర చెడగొడతాడు. వాని బుద్ధి అది. కాబట్టి ఆ కొనసాగింపులోనే 11వ వచనంలో అంటాడు, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అంటాడు. అందుకే తిడితే బైబిల్ తిట్టాలి, గట్టిగా ఉంటది. మనం ఎవరినైనా కుక్కతో సమానం అంటే ఎవడన్నా వింటాడా? బైబిల్ చెప్తే వింటారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం విజ్ఞతతో ప్రార్థన పూర్వకంగా చేయాలి. ఎందుకు చేస్తున్నాం అంటే కలహాలు మానడానికి, అవమానం తీరిపోవడానికి. లేకపోతే చాలా కష్టం. మనం నెహెమ్యా గ్రంథం చూస్తే కూడా 4వ అధ్యాయం 1 నుంచి 3, 13వ అధ్యాయం 28లో కూడా ఈ సందర్భమైన మాటలు చూడొచ్చు. 4వ అధ్యాయం 1 నుంచి 3, 13వ అధ్యాయం 28వ వచనంలో. కీర్తనల్లో 101వ కీర్తన 5వ వచనంలో, తమ పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరించేదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహించనని దేవుడు చెప్పాడు. అదే ఫినెహాస్ లాంటి మనసు అన్నట్టు మనది కూడా. దేవుడు సహించని దాన్ని మనం సహించాల్సింది ఏం లేదు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా దేవుడు మన జ్ఞానం అనుగ్రహించును గాక. ఆమేన్. తర్వాత సామెతలు 22:11, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. రాజు స్నేహితుడు అవ్వాలంటే 2 కార్యాలు చాలా ప్రాముఖ్యం. హృదయ శుద్ధిని ప్రేమించాలి, దయగల మాటలు పలకాలి. నిజంగా ఆయన రాజుగానే ఉన్నాడు సొలొమోను. ఆయన రాజుగా ఉండే చెప్పాడు రాజుకు స్నేహితులు ఎలాగైతారు. మీరు గమనించారో లేదో, ఆల్రెడీ ఇటువంటి వాక్యాలు మనం చదువుతూ వచ్చాం. సామెతల్లోనే 16-13లో చదివాం. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు అని చదివాం. తర్వాత 14:35లో, సామెతలు 14:35లో బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు అని చదివాం. అంటే రాజుతో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాడు కదా.
రాజు అనగానే మనకు భూ సంబంధమైన మోడీయో, మీ ఎమ్మెల్యేనో, మీ ఎంపీనో గుర్తుకు రావద్దు, కానీ నిజమైన రాజుతో స్నేహం అనగానే రాజులకు రాజైన ప్రభు అయిన క్రీస్తుని జ్ఞాపకం రావాలి. అర్థమైందా? ఆయనతో ఫ్రెండ్షిప్ కావాలి. కాబట్టి ఈ మాట నేను ఆత్మీయ దృక్పథంలో, ఆత్మీయ దృక్కోణంలో నేను మీకు ఏమని జ్ఞాపకం చేస్తా అంటే, నీవు పరలోకమందున రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుతో నీ స్నేహం కావాలి అంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నీ మాటలు దయగా ఉండాలి. చాలా సింపుల్ లాజిక్ ఇది. అది ఒకవేళ ఈ లోకపు రాజుతో కూడా దయగల మాటలు, హృదయ శుద్ధి ఈ లోకపు రాజుతో కూడా సంబంధాన్ని పెంచుతుంది, కానీ పరలోకపు రాజుతో అధికంగా పెంచుతుంది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దావీదు 24వ సంకీర్తనలో రాస్తూ ఏమన్నాడో తెలుసా? యెహోవా పర్వతము ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు. గుర్తుకుందా మీకు ఈ మాట? ఏమంటాడు తెలుసా? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, అంటే హృదయం, కపటముగా ప్రమాణము చేయక హృదయం, నిర్దోషమైన చేతులు హృదయం, శుద్ధమైన హృదయం కలిగి అంటాడు. హృదయం. కపటమైన ప్రమాణం చేయడు, కపటమైన మాటలు మాట్లాడు నోరు. పరలోక రాజుతో స్నేహం, పరలోక రాజుతో సంబంధం గురించి మాట్లాడతాడు కదా. ఎంత అద్భుతమైన మాటగా మనం గమనించవచ్చు. అది చాలా పవర్ఫుల్ వర్డ్ అండి, చాలా పవర్ఫుల్ వర్డ్. చాలాసార్లు మనం ఆ విషయాలు గమనించలేకపోతున్నామేమో. 101వ కీర్తనలో కూడా దావీదు పాడుతూ చెప్తాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నానని దేవుడు అనే మాట. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు, మోసం చేయవాడు నా ఇంట ఉండొద్దు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట ఉండొద్దు. ఏం కోరుకుంటున్నాడు? హృదయంలో శుద్ధి, మాటలో దయ. అందుకే హృదయ శుద్ధి అనగానే మత్తయి సువార్త 5:8 గుర్తుకు రావాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. సామెతలు 22:12, ప్రసంగి 10:12 కూడా దీని గురించి మాట్లాడుతుంది. దేవుని బిడ్డలు వారి మాటల్లో దయగల మాటలు మాట్లాడాలి అనే మాట కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మందికి హృదయ శుద్ధి ఉంది, కానీ వాళ్ళ మాటల్లో దయ లేదేమో ఆలోచిస్తే మంచిది. అందుకే 45వ సంకీర్తనలో కొరాహు కుమారులు రాస్తూ పాడుతూ దేవుణ్ణి ఏమని పిలిచారంటే, అయ్యా నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది అంటారు. ఆయన పెదవుల మీద, దేవుని పెదవుల మీద దయారసం పోయబడింది. నీ పెదవుల మీద నీ మాటలు ఎట్లున్నాయి? నువ్వెలా మాట్లాడుతున్నావు? ఆలోచించాలి. అందుకే మీరు చూడండి, యేసు ఒకసారి ఆయన నజరేతుకు వచ్చాడు. ఆయన నజరేతుకు వచ్చినప్పుడు ఆయనకు ఒక వాడుక ఉంది, దాన్ని వాడుక చొప్పున అని రాయబడ్డది అక్కడ. ఆయన విశ్రాంతి దినంలో సమాజ మందిరానికి వెళ్ళాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో 16 నుండి ఈ మాటలు చూస్తాం. ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు చదవడానికి నిలబడ్డాడు. ఆయన చేతికి యెషయా గ్రంథం అందించబడింది. ఆయన యెషయా గ్రంథం ఇప్పి టకటక వచనాలు చదువుకుంటూ వెళ్ళాడు. మనందరూ తెలుసు 18, 19 వచనాలు. అయితే ఆ వచనాలని చదివిన తర్వాత ఆయన అది ఇచ్చి పరిచారకునికి ఇచ్చి కూర్చొని సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరినీ తేరి చూచి, ఇదిగో నేడు మీ వెనుకడిలో ఈ లేఖనం నెరవేరిందని చెప్పగానే అక్కడ ఒక అద్భుతమైన మాట ఏం రాయబడ్డదంటే 22వ వచనంలో, లూకా 4:22లో, అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి అని రాయబడ్డది. యేసు మాటలు దయగల మాటలు, కఠినమైనవి కావు. దేవుని బిడ్డలు దయగలిగిన మాటలు మాట్లాడే స్వభావాన్ని నేర్చుకోవాలి. అట్టివారు రాజుకు స్నేహితులు అవుతారు.
నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నది కూడా కోపంగా కాకుండా దయలోనే చెప్తే సరి చేసుకునేవాడు కూడా సరి చేసుకుంటాడు. నువ్వు కోపంగా ఇష్టం వచ్చినట్టుగా గట్టిగా మాట్లాడేది కాదేమో. దయగల మాటలు, దయగల మాటలు, దయగల మాటలు. నాకు ఇది చదువుతున్నప్పుడు రాజుకు స్నేహితులు అవ్వడంలో మాటల్లో ఉంది అంటే యోసేపు గుర్తుకొస్తాడండి. యోసేపు మాట్లాడితే ఫరోక్ స్నేహితుడు అయిపోయాడు. యోసేపు వివేకం చూశాడు, ఆత్మను చూశాడు. అందుకే అన్ని మాట్లాడిన తర్వాత ఫరో అంటాడు, ఆదికాండం 41, 39, 34లో, 39, 40లో, ఆదికాండం 41, 39, 40లో, ఇదంతా నీకు దేవుడు తెలియపరచాడని నువ్వు నా తర్వాత అధికారివై ఉండంటాడు. దయగల మాటలు రాజుకు స్నేహితులను చేస్తాయి. ఎజ్రా గ్రంథం 7:6లో చూడొచ్చు, ఎస్తేరు 10:3లో చూడొచ్చు, దానియేలు 2:46-49లో చూడొచ్చు, దానియేలు 3:30లో చూడొచ్చు, దానియేలు 6:20-23లో చూడొచ్చు. వారి మాటలు, వారి ప్రవర్తన రాజుకు స్నేహితులుగా చేశాయి. ఎజ్రా 7:6లో, నెహెమ్యా 2:4-6లో, ఎస్తేరు 10:3లో, దానియేలు 2:46-49లో, దానియేలు 3:30లో, దానియేలు 6:20-23లో. అది 11వ వచనం. 22వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేయును. మళ్ళీ జ్ఞానం అంటే గుర్తుకు రావాలి మీకు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. ఆమేన్. జ్ఞానం అనగానే మీకు గుర్తుకు రావాలి, క్రీస్తే జ్ఞానం. ఆమేన్. క్రీస్తు మాత్రమే జ్ఞానం. సామెతలు 19:21లో మనం ఆ కోణంలోనే ఆ మాట చాలా స్పష్టంగా చూస్తాం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమనే ఆ కోణంలో చూస్తున్నప్పుడు 20వ వచనంలో ఆ మాట అంటాడు, నువ్వు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన ఉపదేశం అంగీకరించంటాడు. నువ్వు జ్ఞానం కలిగి ఉండడానికి, నువ్వు జ్ఞానిగా ఉండడానికి ఒక ఖచ్చితమైన తీర్మానం కావాలి అన్నట్టుగా రాయబడ్డ మాటలు. దేవుని చూపులు ఎవరిని చూస్తున్నాయి, దేవుని చూపులు ఎవరి మీద ఉన్నాయి, ఆ విషయం మీకు అర్థం కావాలి. లేకపోతే చాలా విషయాల్లో మనం బలహీనమైపోతామేమో. అందుకే అక్కడ 2 మాటలు ఉన్నాయి. యెహోవా చూపులేమో జ్ఞానం కలిగిన వాడిని కాపాడితే, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేస్తాడు. వాళ్ళని కూడా చూస్తున్నాడని అర్థం. ఆయన వాళ్ళని కూడా చూస్తున్నాడు, కానీ వాళ్ళ మాటలను దేవుడు వ్యర్థం చేస్తాడు అంటున్నాడు స్పష్టంగా. అందుకే మీరు ఒక మాట కొంచెం ఆలోచించండి. యెహోవా చూపులు, ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. లేదా యెహోవా కనుదృష్టి, బైబిల్లో చాలాసార్లు రిపీటెడ్ గా చెప్పబడిన మాట. మీకు గుర్తుకుందా? ఆయన దృష్టి, ఆయన చూపుల గురించి చెప్పబడిన మాట. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో, ఎవరికైనా కంఠస్థం వచ్చా ఈ మాట? చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, రెగ్యులర్ గా మాట్లాడే మాటే. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16:9, తన ఎడల యథార్థం గల హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి, గుర్తుకుందా మీకు? లోకమందంతటా సంచారం చేయుచున్నది కదా. అంటే దేవుని చూపులు ఏం చూస్తున్నాయి? దేవుని చూపులు, దేవుని దృష్టి ఈ లోకంలో ఉన్నది అనే మాట
మనకు అర్థమైతే మంచిదండి. చాలాసార్లు దేవుని చూపులు, దేవుని దృష్టి, దేవుడే చాలా విచిత్రం ఏంటంటే దేవుడు చూస్తలేడులే అన్నట్టుగా ఉంటున్నామేమో కొన్నిసార్లు మనం కదా. కానీ అది తప్పండి. దేవుడు ఖచ్చితంగా చూస్తున్న దేవుడు, ఆయన వింటున్న దేవుడు, ఆయన మాట్లాడుతున్న దేవుడు, ఆమేన్. ఆయన సమస్తాన్ని చూస్తూనే ఉన్నాడు. యెషయా 59 అధ్యాయంలో 9 నుండి 12 వచనాల్లో కూడా మరియు 19 నుంచి 21 వచనాల్లో కూడా 9 నుంచి 12 మరియు 19 నుండి 21లో అలాంటి మాట చూస్తాం. కాబట్టి ఆయన చూడని వాడు కాదు, ఆయన చూస్తున్నవాడు. ఆయనకు ప్రతిదీ తెలుసు. ఆయన ప్రతిదీ ఆయన నోటీస్లో ఉంది అనే మాట మనం బైబిల్లో చాలా స్పష్టంగా గమనించవచ్చండి. చాలా స్పష్టంగా చూడొచ్చు, చాలా స్పష్టంగా గమనించవచ్చు, మనం నేర్చుకోవచ్చు అనే మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి కొద్దిగా ఆలోచించండి మీరు. శిష్యులను కూడా యేసుక్రీస్తు ఆ మాట అడిగాడు, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? వాళ్ళని చెక్ చేశాడు. మీరు నాతోటే ఉంటున్నారు కదా, హుయమాయ్. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16 నుండి 18 వచనాల్లో ఆ సంఘటన వచ్చింది. ఆయన వాళ్ళని చూశాడు. ఆయన అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ దృక్పథం ఏంటి అని ప్రశ్నించడానికి ఆ ప్రశ్న అడిగాడు. నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు వెంటనే అంటాడు, అవును దేవుడే నీకు బయలుపరిచాడు. పేతురుతో మాట్లాడిన మాట. యాక్చువల్గా వాళ్ళ డిస్కషన్ ఈయన ఎవరా అని. దేవుడు చూస్తున్నాడు. ఆయన చూపులు ప్రతి ఒక్కదాన్ని చూస్తాయండి. ఇప్పటికి కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆమేన్. లేకపోతే చాలా కష్టమవుతుంది. మన దృక్పథంలో 24 గంటలు దేవుడు మనల్ని గమనిస్తూనే ఉన్నాడు, 24 గంటలు మనల్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు అన్న దృక్పథం లేకపోతే చాలా కష్టం అండి. ఆయన విశ్వాసఘాతకుల మాటలను అన్నాడు అక్కడ. ఆయన ఎంత మాత్రము దాన్ని సహకరించేవాడు కాదు, సహాయం చేసేవాడు కాదు. ఆ విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేస్తాడు అనే మాట కూడా. ఆయన మాత్రమే చేయగలడు, విశ్వాసఘాతకుల మాటలను వ్యర్థం చేయగలడు ఆయన. యోబు దీని గురించి మాట్లాడతాడు 5వ అధ్యాయం 12-13 వచనాల్లో. వంచకులు, యోబు 5:12-13 చదువుతున్నాను. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. ఆయన వారి ఉపాయములను భంగపరుస్తాడు. 13లో అంటాడు, జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచన తలక్రిందులుగా చేయును అంటాడు. కాబట్టి మీరేం భయపడకండి, మీరేం బాధపడకండి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. దేవునికి సమస్తం సాధ్యమే. కొద్ది రోజులు విశ్వాసఘాతకులు రెచ్చిపోతారేమో, కొద్ది రోజులు విశ్వాసఘాతకులు మాకేం తక్కువ అని అనుకుంటారేమో. అది కొద్ది రోజులు అనే మాట మీరు పట్టుకుంటే మంచిది పిల్లారా. అందుకే గారడి వాయుడైన సీమోన్ అనేటోడు ఒకడు అపోస్తుల దగ్గరకు వచ్చిన సంఘటన మనం 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో చూస్తాం. ఫిలిప్ ఏమో దేవుని సువార్తను ప్రకటిస్తుంటే, అద్భుతమైన పరిచర్య జరుగుతుంటే వీడు కూడా గలిబిలి చేయడానికి ప్రయత్నం చేసిండు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 9వ వచనం నుండి చూస్తాం. వాడు గారడిలు చేర్చు 11వ వచనంలో కూడా మనుషులను విభ్రాంతి పరిచాడట. అది మనకు కనబడుతుంది. మీరు గమనించాలి, అక్కడ వాని పరిచర్య ఉంది, ఒక పక్కన ఫిలిప్ పరిచర్య ఉంది. మనం ఆఖరికి తర్వాత మనము వాడు గద్దించబడము, తర్వాత వాడు డబ్బులతోటి ఆ వరాన్ని కొనాలని ప్రయత్నించడము, ఆ వచనాల్లో కింద మనం చూస్తాం. ఆ విషయాలు మనం గమనిస్తాం. కాబట్టి విశ్వాసఘాతకులు అని చెప్పొచ్చు అలాంటి వాళ్ళు, మోసం చేయాలనే స్వభావం కలిగిన వాళ్ళు. ఆ మాట మనం గమనించవచ్చు. తర్వాత సామెతలు 22:13 వచనం. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుదును అంటాడట.
మనం మొన్న కూడా చూసాం ఏమండి, ఈ మధ్యలో 21 అధ్యాయంలో కూడా ఈ విషయాలు చూసాం. సోమరివాడు ఆ విధంగా ఎప్పటికప్పుడు ఏ ఏ కోణంలో వాడు ఆ కోణంలో వాడు తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు మీరు చెప్తారా? ఎన్నో వచనంలో చూసాము. 25, 21, 25. 21, 25లో చూసాం. ఆ వచనాలన్నీ ఆ మాటలన్నీ ఇక్కడ మీరు రాసుకుంటే కూడా మీకు అర్థమైపోతుంది. వాడు ఎప్పటికీ అంటే తప్పించుకోవడానికి, వాడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి వాడు ఎప్పుడు చెప్పే మాట ఏంది అని అంటే బయట సింహం ఉంది అంటాడంట. 26:13లో కూడా వాడు అలాంటి మనస్తత్వం కలిగినోడే. 26 అధ్యాయం 13వ వచనంలో కూడా మనం అది చూస్తాం. కాబట్టి కొంచెం మనము ఈ సోమరివాణి గురించి, సోమరితనం గురించి, సోమరితనం లక్ష్య పెట్టకూడదు అనే మాట గురించి మీరు కూడా ఆలోచిస్తే మంచిదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలు సోమరులుగా ఉండొద్దు, చురుకుగా ఉండాలనే కోణంలో ఇలా మనం 13 అధ్యాయాలు మనం చూస్తున్నాం. ఓకేనండి. కాబట్టి మనం సామెతలు 6వ అధ్యాయంలో సోమరివాణి గురించి చూసాం. 6 నుండి 11 చీమల దగ్గర పోయి నేర్చుకోమని. సామెతలు 15-19లో చూసాం సోమరితనం ఎంత మాత్రము మంచిది కాదని. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఒకటే చెప్తారు, వాడు ఏదన్నా వంక చెప్తాడు, బయట సింహం ఉన్నది అంటాడు, బయట రోజులు బాలే ఉంటాడు, అన్నిటికీ తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు, వీడు బయటకు మరి డ్యూటీ పోవచ్చు కదా అంటే కరోనా తగ్గలేదు అంటాడేమో, జ్వరాలు వస్తున్నాయి అంటాడేమో, రోజులు బాలేవంటాడేమో, సోమరిగా ఉంటుంది, ఏదో కారణం చెప్తారు. దేవుడు మిమ్మల్ని కనానుకు తీసుకొని పోతాను అని చెప్తే దగ్గరకు వచ్చినాక మోషే ఒకసారి పోయి చూసిరండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓ 12 మందిని పంపించి మీరు పోయి చూసిరండి అబ్బాయి, చూసి వచ్చేసి మీరు మంచి రిపోర్ట్ ఇస్తే మిగిలిన వాళ్ళందరూ ధైర్యంగా వెళ్ళిపోతారని మోషే పాపం ఆలోచన చేస్తే 12 మంది పోతే 10 మంది భయపడి వచ్చారు. వాళ్ళు భయపెట్టారు. నాకు తెలిసి అప్పుడు మోషే చాలా ఫీల్ అయ్యిండొచ్చు, అనవసరంగా ఎందుకు ప్రభు అనవసరంగా పంపించి, ఇక పోయినోడు ఆడికి పోయిన తర్వాత ఏదో సావర్ ఏవో ఉండకపోయిర్రా, ముందు రిపోర్ట్ తెప్పించి వీళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసినాం అని అనుకుంటాడేమో. ఒకవేళ వాళ్ళు ఎంత భయంకరంగా చెప్తారంటే సామెతలు సంఖ్యాకాండము 13 అధ్యాయం 32-33లో, సంఖ్యాకాండం 13, 32, 33లో వారు చెడ్డ సమాచారం ఇజ్రాయేల్కి చెప్పారని రాయబడి ఉంటుంది. ఏం చెప్తారంటే, మేము సంచరించి చూచిన దేశం తన నివాసులను భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అన్నారు. నిజంగా మనుషులను తిన్నారా వాళ్ళంటే తినలేదండి, వీళ్ళు అట్లా చెప్పారు. భయం ఎక్కువైతుంది కదా. సోమరివాడు సింహం బయట ఉన్నది అన్నట్టే చెప్పారు వీళ్ళు కూడా. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాక వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అన్నారు. అవును, ఆజానుభావులు అయి ఉండొచ్చు, ఎత్తు పొడుగు ఉండొచ్చు, దేవుడు లేడా మీకు? నాకేమనిపించింది తెలుసా అండి, 40 సంవత్సరాలు పోషించినవుగా ప్రభా, ఇక ఎప్పుడు ఇట్నే పోషించవచ్చుగా, మళ్ళీ ఆడికిడికి ఎందుకు? ఎక్కడికన్నా తీసుకుపో, నడిపి రోజు మన్నా కొరిపి, నీళ్ళు కావాలన్నా ఇచ్చేయి, మాంసం కావాలన్నా పంపి. ఇది వాళ్ళని సోమరులను చేసిందేమో, అందుకే తీరా స్వతంత్రించుకునేసరికి ఇష్టంగా లేరు. సింహం ఉన్నది అన్నట్టుగా వాళ్ళు మనుషులను తింటారు, వాళ్ళు భారీ కాయలు. అరే, బండలో నుంచి నీళ్ళు రప్పించిన దేవుడు లేడా మీకు? ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు లేడా మీకు? పొలం దున్నిర్రా, విత్తనం వేసిర్రా. సోమరితనం అదెంత మాత్రం ఆశీర్వాదం కాదు. మీరు ఈ విషయాలు గమనించండి. ప్రార్థన చేసుకుందాం. సైమన్ అన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి. సైమన్ అన్న ఉన్నారా?
ఓకే. నా ప్రార్థన. స్తోత్రమేసయ్యా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన దినములన్నీయు మీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచిన ఆయన ప్రతిదినం వేకువనే మీ సన్నిధిలో సహవాసము కలిగి వాక్యమును ధ్యానించే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి దైవజనులు ఎంతో మంది చక్కటి జ్ఞానం, మంచి ప్రవర్తన కావాలంటే సామెతల గ్రంథమును శ్రద్ధతో ధ్యానం చేయాలని చెప్పారు. అది అనుభవపూర్వకంగా మమ్మల్ని ఉంచుతున్నారు. మీ సేవకుని బలపరిచిన ఆయన తనకిచ్చిన చక్కటి ఆత్మ నడిపింపును బట్టి అనేకుల తండ్రి మరి హృదయాలలో చక్కటి జ్ఞానయుక్తమైనటువంటి జీవపు మాటలను మీరు విత్తుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున నాయన నీ దాసుని ద్వారా తండ్రి మరి లేఖనాలను మా ముందుంచారు. తిరస్కార బుద్ధి గల వారిని గురించి, అలానే బీదలను కనికరించు వారి గురించి మీరు మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రాలు. బీదలను కనికరించువాడు దేవునికి అప్పించువాడు అన్నారు. దేవా, కలహ బుద్ధిని మరి తిరస్కార బుద్ధిని కలిగిన వారిని తోలివేసిన ఎడల కలహం మానిపోనన్న విషయాలను చాలా లోతుగా మా ముందుంచారు ప్రభా. జీవము కలిగిన దేవుని సంఘములో తిరస్కారం కలిగినటువంటి వ్యక్తులు అపవాదికి దూతలుగా వాని యొక్క పనివారిగా వాడబడుతూ సంఘమును, కుటుంబాలను గలిబిలి చేస్తారు తండ్రి. అయా, దైవజనులకు అటు వారిని మరి తోలు వేయగలిగినటువంటి చక్కటి బలమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. మానసికంగా ఈ సేవకులను మీరు సిద్ధపరచండి ప్రభువా. మీకు స్తోత్రాలు. సంఘము క్షేమాభివృద్ధి నొందాలి. సంఘము నీ సన్నిధిలో తండ్రి మరి ఆత్మీయంగా వరదిల్లాలి ప్రభువా. అలా వరదిల్లకుండా ఈ తిరస్కార బుద్ధి కలిగిన వారు అడ్డుపడే స్వభావం కలిగి ఉంటారు కనుక అటు వారిని అంటే సంఘములో నుండి మేము పంపించగలిగినటువంటి సామర్థ్యమును నీ లేఖనముల ద్వారా మా ముందుంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే బీదలకు దేవా మరి తమ వంతుగా ముందుకు వచ్చి ఆహారమును పంచిపెచ్చు వారిగా సంఘములు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మీరు బలపరచండి తండ్రి, బలపరచండి దేవా. సహాయం చేయమని విన్న వాక్యము, ప్రకటించబడినటువంటి వాక్యము అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగా కానీ ప్రార్థిస్తూ పాలు పొందిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించు. అయా, దినమంతటి కావాల్సిన మీ కృప, కాపుదల, భద్రత, క్షేమం, ఉద్యోగం కొరకు వెళ్తున్న బిడ్డలకును, ప్రయాణం చేసుకోబోతున్న బిడ్డలకును, పరిచర్లో కొనసాగబోతున్న నీ సేవకులకును నాయన, ఆహారం కొరకు, నిత్య జీవం కొరకు నాయన మీరు మమ్మల్ని సిద్ధపరిచి నీ కృపలోని రాజ్య వ్యాప్తి కొరకు రాబో దినములో కూడా మేము నిలుచున్నట్టుగా మాకందరికీ మీ కాపుదల దయచేయమని మా ప్రాణాత్మ దేహములను మీ దయగలస్తములకు అప్పగించుకుంటూ తిరిగి రేపు ఉదయకాలం మీ సన్నిధిలో సోమవారం కూడుకునేంత వరకు మీ భద్రత మాకు దయచేయమని, ఈ పరిచయను దీవించమని యేసునామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సమాధానము, నడిపింపు మనకును, మన సహవాసముకును, ఆయన రాకడ కొరకు ఎదురు చూసగల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.